తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 2025 డిసెంబర్ 31 సంవత్సరము శుభాకాంక్షలు. మరి రేపు జనవరి 1వ తారీఖు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల బాంధవులందరికీ, మా మున్నూరు కాపు సంఘం, మున్నూరు కాపుల బాంధవ్యులు, పటేల్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో బీసీలకు 42% రిజర్వేషన్ మనకు వస్తుంది. దాని ద్వారా మనకు ఎంతో మంది కూడా ఈరోజు సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ మనకు ఎక్కువ మంది మనకు రిజర్వేషన్లలో మనకు న్యాయం జరుగుతుందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము, రాహుల్ గాంధీ గారు వారు ఇచ్చిన పిలుపు మేరకు కులగణనలో జరిగిన అప్పుడు దానిని మనకు న్యాయంగా రాజ్యాంగ సవరణ అవుతుంది అనుకున్నాము. కానీ రాజ్యాంగ సవరణ కేంద్ర ప్రభుత్వంకు ప్రైవేట్ బిల్లు పెట్టలేకపోయినారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసినారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మేము 42% రిజర్వేషన్ మేము అమలు చేస్తాము, దాని తర్వాత ఎన్నికలకు పోదామని అనుకున్నారు. హడావుడిగా కనీసం బీసీ సంఘాలను కూడా పిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ వేముల రేవంత్ రెడ్డి గారు బీసీ సంఘాలను పిలిచి మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర మా బిల్లు ఉంది, మరి అది రాజ్యాంగ సవరణ కాలేదు, మరి ఎలక్షన్లకు వెళ్తున్నాము అని కూడా కనీసం మాకు పిలవకుండా వారు అడావుడిగా ఎలక్షన్ పెట్టినారు. దానిలో వాళ్ళు ఇచ్చిన పర్సెంటేజ్ 17-18% కూడా లేదు. దానిలో ఈరోజు మీరు చూడండి 46.5% ఈరోజు సర్పంచ్లలో గెలవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ 23 అయితే ఇంకా 42% రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ అయినా అంతే మాకు వచ్చేది. కానీ జనరల్ కేటగిరీలో కూడా ఈరోజు ఎక్కువ మంది బీసీలు ఈరోజు గెలుస్తున్నారు. ఎందుకంటే బీసీలలో చైతన్యం వచ్చిందనేది ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేషనల్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా గుర్తుంచుకోవాలని నేను ఈరోజు ఈ బీసీ భవన్ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ గారికి పూలమాల వేసి, జ్యోతిరావు పూలే గారికి పూలమాల వేసి, పాత సంవత్సరంకు వీడ్కోలు పలికి, నూతన సంవత్సరంలో వీలైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము ఆ 42%ను ప్రైవేట్ బిల్లు పెట్టైనా సాధించుకొని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మరి జడ్పీ చైర్మన్లలో, మున్సిపల్ చైర్మన్లలో, కార్పొరేషన్ మేయర్లలో మాకు మీరు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్ ఇస్తామని మరి అది కాలేదు కాబట్టి మీరు ఇవ్వలేకపోయినామని చెప్పడమే కాకుండా మరి మీరు మళ్ళీ అడావుడిగా ఒక బీసీలందరినీ సంఘాలను పిలిచి మీరు మాట్లాడి రేపొద్దున ఎన్నికలకు పోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మేము బీసీ సాధికార సంఘం గౌరవ అధ్యక్షులుగా, బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారితో పాటుగా నేను బీసీ జేఏసీ స్టేట్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 50 లక్షల పైచీలకున్న మున్నూరు కాపుల బాంధవులందరికీ ఒక అధ్యక్షుడిగా, ఒక సేవకుడిగా 2 దశాబ్దాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము. కానీ బీసీలలో ఇప్పటివరకు కూడా మున్నూరు కాపులకు మాకు న్యాయం అయితే జరగలేదు. గత పోయిన ప్రభుత్వంలో న్యాయం జరగలేదు మున్నూరు కాపులకు, ఈ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరగలేదనేది నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఈరోజు మీ అందరికీ కూడా ఈ పాత సంవత్సరము జ్ఞాపకాలను స్మరించుకుంటూ, మాకు జరిగిన అన్యాయంతో బాధపడుతుంటూ, మరి నూతన సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు
మరి తప్పకుండా మా మున్నూరు కాపులకు న్యాయం చేయండి. బీసీలకందరికీ కూడా న్యాయం చేయాలని నేను ఈరోజు తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర బీసీ కుల బాంధవులందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మున్నూరు కాపు కుల బాంధవులు, పటేల్స్ అందరికీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ కొండదేవయ్య పటేల్, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం పటేల్ రాష్ట్ర అధ్యక్షులు, బీసీ జేఏసీ స్టేట్ కన్వీనర్గా ఈరోజు పనిచేస్తూ ఒక మున్నూరు కాపులకే కాకుండా బీసీ కుల బాంధవులందరూ కూడా రెండు కళ్ళులాగా పనిచేయాలని అనుకొని అందరికీ కోసం నేను పనిచేస్తున్నాను. అందరం కూడా ఒక యూనిట్గా ఉండి 33 జిల్లాల్లో ఒక ఐక్యతగా ఉండి మనము రేపు రాజ్యాధికార దిశగా మన బీసీలు ప్రయాణం చేయాలి. అన్ని కులాలను కూడా కలుపుకొని పోవాలి. అందరికీ న్యాయం జరగాలి. ఎందుకంటే ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వారు మాట్లాడలేరు. మరి బీసీలకు మరి 136 కులాలకు ఈరోజు జనాభా ప్రాతిపదికన మనకు రేపు అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ రేపు పొద్దున ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వచ్చే ఎలక్షన్లలో అందరూ కూడా సమన్వయ న్యాయం జరగాలని కోరుచు మరోసారి కూడా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మా సిటీ ప్రెసిడెంట్ ఆర్మీ మహేందర్ కుమార్ గారు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చేసిన బీసీ కుల బాంధవులందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ, జై మున్నూరు కాప్, జై పటేల్, జై జై పటేల్.